తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సహజ సౌందర్యానికి నిలయం దళాయి వలసలోని ఆడపరాయి జలపాతమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషించనుందని తెలియజేశారు. మండలంలోని కురుకోటి పంచాయతీ పరిధిలో గల దళాయి వలసలోని ఆడపరాయి వాటర్ ఫాల్స్ ను మంత్రి సంధ్యారాణి కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండిన అపూర్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే సామర్థ్యం ఉందని అన్నారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా సాలూరు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దళాయి వలస వాటర్ ఫాల్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. రాష్ట్రంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేసి చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రాలకు చరమగీత పాడడం తథ్యమని వైసీపీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఘాటు విమర్శలు గుప్పించారు. వైసీపీ పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. హైవే నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. రంగ సంస్థలు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థగా వైద్య విద్యని హాస్పిటల్స్, ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్ కి 300 నుంచి 500 బెడ్లు హాస్పిటల్ ఉంటుంది. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అనుసంధానంగా ఆటోమేటిక్ గా కొన్ని వేల మంది అక్కడ ఉచితంగా వైద్యం చేసిన ఆస్కారం ఉంటుంది. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వస్తే వైద్యం కోసం వెళ్తే మీరు వచ్చిన డబ్బులు కట్టలేదు, మనం చచ్చిపోతారు, 3 రోజులు పడితే పర్మిషన్ వస్తాకంటే డబ్బులు కట్టి అప్పు చేసి ప్రాణాలు బతికించడం కోసం బోల్డ్ లక్షలు ఖర్చు పెడతారు. ఈ రోజున పేద బడుగు వర్గాల వారు, బిలో ప్రావర్టీ అయినటువంటి అన్ని కులాల్లో పెద్ద పేదలు ఈ రోజు అదే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి డైరెక్ట్ గా ధైర్యంగా వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజున సూపర్ స్పెషాలిటీ అంతా హాస్పిటల్లో ఉంటుంది. కేవలం ఇప్పుడు ఇక్కడ మా నియోజకవర్గం ఎక్కడుంటే గుడు ఏరియా హాస్పిటల్, జిల్లా ఆసుపత్రి ఏలూరు పంపుతారు. కాదండి విజయవాడ వెళ్ళమంటారు, విజయవాడ పంపితే గుంటూరు వెళ్ళమంటారు. ఇది 5 రోజులు పడుతుంది, 5 రోజులు ప్రాణం పోతా ఉన్నారు. ఇది అరే అనిపిస్తుంది. అదే మెడికల్ కాలేజీకి మెడికల్ హాస్పిటల్ అనుసంధానం మెడికల్ హాస్పిటల్ ఎవరైతే ప్రొఫెసర్లు అయితే చదువు చెప్పే పెద్ద ప్రొఫెసర్లు ఎండీలు డిఎంలు ఉంటారో వాళ్ళందరూ రేపు ఏలూరులో ఉంటారు. కాబట్టి ఏలూరు హాస్పిటల్లోనే పూర్తిగా వైద్యం అందుబాటులోకి వస్తుంది. సూపర్ స్పెషాలిటీ అన్ని వైద్యం అందుబాటులోకి వస్తాయి. పేదల ప్రాణాలు, కొన్ని లక్షల ప్రాణాలు రేపు పొద్దున్న మనకు కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా విద్యని, వైద్యాన్ని, అందులో మెడికల్ కాలేజీలు కూడా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని ప్రభుత్వం వెంటనే ఆ పీపీపీని రద్దు చేసి, ఆ జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్వహించేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం ఎక్కడో ఏది కాదు, కోటి సంతకాలే కాదు, ఇదే కాదు, ఇంకా ఎంత లోతుకి వెళ్తా. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం చేపట్టమని చెప్పినా తప్పకుండా మేము అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పేదలకి న్యాయం జరిగే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, ఆ యొక్క పేషెంట్లకు న్యాయం జరిగే వరకు కూడా మేము అందరం కూడా వెన్నంటే ఉంటాం. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుళ్ల విధ్వంసానికి పూనుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టదని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉన్నా వెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు వెలకెట్టలేనివని అన్నారు. నిన్నటి దినం ఢిల్లీలో ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద భారీ పేలుడు జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ పేలుడులో సుమారుగా 9 మంది మరణించారని చెప్పి, మరి అదేవిధంగా 20 మంది గాయాల పాలైనాయని కూడా మేము మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరణించిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ మరణించే వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ
మరి క్షతగాత్రులైన 20 మందికి కూడా త్వరితగతిన వాళ్ళు కోలుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పేర్ల వెనుక ఎవరి హస్తమున్నా కూడా దానికి వెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు, ఖచ్చితంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి ఇవాళ నవంబర్ 11 అంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మహాత్మా గాంధీ గారితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, మరి అదేవిధంగా ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో పనిచేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక సాహితీవేత్త, ఒక స్వాతంత్ర సమరయోధులు, ఒక కవి కూడా ఆయన. మరి నెహ్రూ గారి క్యాబినెట్లో 2 పర్యాయాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. మరి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి. ఈ దేశానికి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క 138వ జయంతిని దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయన జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నా భయపడబోమని తేల్చి చెప్పారు. 7 ఏళ్లున్నర పాలనలో చీప్ లిక్కర్, బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. లక్ష్మీపురం దగ్గర జరిగినటువంటి టేకూరు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ లో భాగంగా లక్ష్మీపురంలో బెల్ట్ షాపుల మద్యం కొని తాగినాడు అనేటువంటి దాని మీద దానిలో ప్రెస్ మీట్లో చెప్పినారు, తర్వాత సోషల్ మీడియాలో పెట్టినారు అని చెప్పేసి ఈరోజు కేసులో 27 మందిని పెట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేదంటే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా తెలియడం లేదు. అంబేద్కర్ రాజ్యాంగము దాదాపు పక్కన పెట్టి 1.5 సంవత్సరం అయింది. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుపుతున్నారు. 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. ఎప్పుడు ఇంత దౌర్జన్యకరమైనటువంటి రాజకీయాలు చూడలేదు. ఎవరైనా మాట్లాడితే కేసులు, మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కేసులు, వాక్ స్వాతంత్రం ఉండకూడదు, పత్రికా స్వాతంత్రం ఉండకూడదు, ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు పెడతాం అని ఒక్కొక్క వ్యక్తి మీద ఒకటే కేసుకు సంబంధించి 14-15 పోలీస్ స్టేషన్లలో పెట్టి పీటీ వారెంట్ వేసి మళ్ళీ వాళ్ళని ఇంకొక కోర్టుకు తీసుకుపోయి ఇంకొక సబ్ జైలు తిప్పుతున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగడం లేదు. ఈరోజు అక్కడ బెల్ట్ షాపు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం, లక్ష్మీపురంకు పోదానండి మీ లీడర్లు ఎవరు వస్తారో, ఇల్లు తిరిగి అడుగుదాం. లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ లేదు ఉందని ప్రజలను అడుగుదాం. ఒక లక్ష్మీపురం కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పోదాం. 175 నియోజకవర్గాలలో బెల్ట్ షాప్ లేని గ్రామం ఏదో మీరే చెప్పండి, అక్కడ పోయి ఎంక్వైరీ చేద్దాం. అక్కడ బెల్ట్ షాప్ ఉంది అంటే మీరేం చేస్తారు? లేదు మా ఊళ్ళో బెల్ట్ షాపే లేదని చెప్పమండి, ఎంక్వైరీలు వస్తే మేము రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటాం. ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందరికి వస్తారా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి? లక్ష్మీపురం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామమైనా మీరే చెప్పండి ఫలానా గ్రామం అని. ఈ గవర్నమెంట్ వచ్చాక బెల్ట్ షాపులే కాదు, డోర్ డెలివరీ ఇస్తున్నారు. లిక్కర్ మారుతి వ్యాన్ పెట్టుకొని డోర్ డెలివరీ లిక్కర్ పంచేది సోషల్ మీడియాలో వచ్చింది. అదే కాకుండా
అంతటి తాగకుండా కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టారు, లిక్కర్ తయారు చేసేది. మీరే లిక్కర్ తయారు చేస్తారు, మీరే బెల్ట్ షాపులకి ఇస్తారు, మీరే ప్రజలను చంపుతున్నారు. ఇంత రెడ్ హ్యాండెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు దొరికినా వాళ్ళ మీద కేసులు లేవు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా లిక్కర్ కేసులో మా వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని కేసు పెడతారు. సుప్రీంకోర్టు చెప్పింది ఎవరిదైనా స్టేట్మెంట్ మీద కేసులు పెట్టకూడదని. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపడించుకోవాలి, వీళ్ళ గొంతు నొక్కేయాలి, కేసులు పెట్టి భయపడేయాలని చూస్తూ ఉన్నారు. అది మాత్రం మీ మూర్ఖత్వం అని చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనిగిరి నియోజకవర్గం పెదయిర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2026 నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ. కడప కలెక్టరేట్ లో పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని స్పష్టం. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విశాఖలో జరగనున్న సిఐఏ సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష. సాయంత్రం నాటికి ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.